ఉంది. వేలం రోజు అడ్వాన్స్ ఇచ్చి డీల్ ఫినిష్ చేసి ఉండాలి. రోజు బాగోలేదని ఇప్పుడేమైందో చూడండి. ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకులతో డీలింగ్ చేస్తా. అనవసరంగా ఫ్రాడ్ అనకండి సార్. కొట్టుకి వేలంలో ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఇవ్వగలం సార్. అంటే నువ్వు చేసింది కరెక్ట్ అంతేనా? హలో సార్, నేను హనుమంత్ రెడ్డి గారి సన్ని. మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీకు చూపించి ఒకసారి మాట్లాడమన్నారు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఆయనకి ఫోన్ చేయమన్నారు. చూడండి, వేలం రోజు మీరు 8 లక్షలకు అడిగారు, ఈయన 10 లక్షలకు పాడుకున్నారు. వాళ్ళ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయి. సార్ ఈయన ఎవరో అడ్వాన్స్ ఇచ్చేయి. డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్ ముందు. సార్ ఇదిగో. సార్ డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్. ఏంటి? హలో, డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్ ముందు. ఏయ్, మీద చెయ్యేసి మాట. ఏంటయ్యా చేసేది? ముందు డాక్యుమెంట్స్ ఇవ్వమంటే. ఏంట్రా నీ అబ్బా డాక్యుమెంట్ ఇచ్చేది? అయ్యో 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 ముందు వీని ఎక్కడి నుంచి తీసుకెళ్ళు. రావాలి నాకు కొడక డాక్యుమెంట్లు కావాలి. ఏంట్రా కార్తీక్, చెయ్యి చేసుకుంటే ఏ పని జరిగేట్టులేదే. సార్, మీరు రెడ్డి గారు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి. సార్, మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి. కొత్త అగ్రిమెంట్ రాసుకోండి. మా తమ్ముడు రేపు మీ ఇంటికి వస్తాడు. ఉంటాను. చక్రి కోపడకు, ఓపి పట్టు, చూద్దాం. ఏంటి మావయ్య అనేది? వాడు నా మీదే చేస్తే చూస్తూ ఊరుకోమంటావా? నాన్నకి తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. మీ నాన్నకి చెప్పి విషయం పెద్ద చేకు చక్రి. అది వాళ్ళ ఏరియా బాబు, మనం వాళ్ళని ఏం చేయలేము. చూడు, షాపు వేలంలో పానందుకు కారణం మీ నాన్నకి నేను చెప్పుకుంటాను. వాడిని ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. నీకు న్యూస్ వస్తుంది. సంతోషమా? ఏం చేస్తారో అది చూస్తానుగా. నువ్వే కట్టేమా, నేను మ్యాచ్కి వెళ్తాను. సాయంత్రం వస్తాను. భోజనం కూడా అక్కర్లేదు నాకు. ఏంట్రా మ్యాచ్ స్టార్ట్ చేశారా? అవును మామ, ఏంట్రా లేటు? 9కే మొదలెట్టాం రా. రే 9:30 అని చెప్పారు కదరా. 9:30 కంటే 9:30కి వస్తావా? అందరూ వచ్చారు, అందుకే మొదలెట్టాం. నువ్వు కొంచెం ముందుగా రావాల్సింది. రే అక్కడి నుంచి 2 బస్సులు మరి రావాలి కదరా. ఏంట్రా ఏంట్రా వీడు ఎలా అయిపోయాడు? రే మామ, నువ్వు వెళ్ళరా. మురళి, మంచి స్కోర్ రా. అన్నట్టు అలానే మెయింటైన్ చేయి. నేనెప్పుడు వెళ్ళాలరా? నీకు బదులు ఓపెనర్ గా అరుణ్ దిగాడరా. ఒకే చెప్పడం కాదు కానీ సూపర్ గా ఆడాడరా. 3 ఓవర్స్ లో 48 రన్స్ చేశాడు. రేయ్, దీనికి ఎంత ఫీల్ అయిపోతావేంట్రా? ఒక్క మ్యాచే కదా, నెక్స్ట్ మ్యాచ్ ఆడుకునే. వెళ్ళి కూర్చోపో. కొద్దిగా ప్రాక్టీస్ రమ్మంటారు, స్ట్రైట్ గా మ్యాచ్ గా వచ్చేస్తారు. పెద్ద కోర్టు కల్లా. నాకొద్దమ్మా. వద్దంటే వినవే. అబ్బా కొడుకులు ఇద్దరికి ఊళ్ళో పాపం ఇంట్లో చూపించడం బాగా అలవాటైపోయింది. నువ్వు తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి. నేను మాత్రం తినేస్తున్నాను రా. ఎందుకు మా ప్రాణం తీస్తున్నావు? నీకు ఆకలిగా ఉంటే నువ్వు తిను. నన్నెందుకు టార్చర్ చేస్తావు? సరే, నీకు ఆకలేసినప్పుడే తిందు గాని. పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లో మీ నాన్నగారి బైక్ ఉంది, ఏదో రిపేర్ అట. వెళ్ళి తీసుకురా, లేకపోతే పాపం రేపు కూడా నడిచే వెళ్ళాలి. నడవని. స్టేషన్ పక్కన ఇల్లు కావాలి, స్టేషన్ పక్కన ఇల్లు కావాలనేగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మరెందుకు బైకు? ఆయన నడిచి వెళ్ళమను. ఈ మధ్య నీకు పొగరు బాగా ఎక్కువైందిరా. పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ కి వెళ్లి రాలేవు. అదే క్రికెట్ ఆడడానికి మాత్రం 10 కిలోమీటర్లు వెళ్ళొస్తావు. వెళ్ళమ్మా, ఇక క్రికెట్ ఆడడానికి వెళ్ళను. చాలా తృప్తిగా ఉందా? కానీ అలాగే ఆ కొట్టుకి వెళ్ళిన మెకానిక్ షెడ్ కి. రేయ్ ఆగరా. రేయ్ రేయ్ రేయ్, గుర్తుందా? బ్యాట్ రా. ఎవడరా కొట్టింది? ఏం నేను కాదు రా, మీ అమ్మకి చెప్తాను. రేయ్ ఎవరా ఇక్కడ ఇమ్రాను? ఏంట్రా ఎవడ్రా బాల్ వేసింది? బాల్ దగ్గర బాంబు పుట్ట పగిలిందిరా. బాంబు పుట్టానికి పగిలింది, ఏదో ఫిగర్ పుట్ట పగిలింది. ఏడుస్తావే? బాంబు గురించి మాట్లాడితే మర్యాద ఉండదు. తమాషాగా ఉందా?
మీరు కూడా ఏంట్రా ఉండండి. సారీ చెప్పా కదా సారీ చెప్తా పగిలిపోవడం బాగా అవుతుందా? సారీ చెప్పాం కదా ఎవరు ప్లీజ్ ఆడుకుంటా. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? అంత పోటుగాడు మధ్యలో ఏం చేస్తావు? మన గురించి తెలియదు. ఏంట్రా అలా రెచ్చిపోయాడు? మీరు కూడా ఏంట్రా? కాదు మామ, మన ఏరియాకి వచ్చి మనతోనే పెట్టుకోవచ్చు. బైక్ వదిలేంట్రా. అయినా ఏంట్రా వాడు చిన్నపిల్లల బాల్ పడింది, బామ్మ ఫోటో పగిలిందని 3 స్పాయిల్ చేశాడు. నీ ఇంట్లో అద్దం పగల కొడుతున్న ఊరుకుంటావా? నువ్వేంటి ఆడికి సపోర్ట్ చేస్తున్నావు? మనందరిని కొట్టడానికి వచ్చాడు. వాడు వేసిన త్రోనే కరెక్ట్ గా పట్టుకోలేకపోయావు. నీలాంటి వాడిని టీమ్ లో పెట్టుకున్నావు చూడు. రే కెప్టెన్ వి ఇలాంటి వాడిని టీమ్ లో పెట్టుకున్నావే. నీ వల్ల అన్నను తిడుతున్నాడు రా. ఆడెంత ఫోర్స్ కాసా తెలుసా? చెయ్యంతా మండుతోంది. మీద అంబులెన్స్ ఎక్కిస్తా. ఈ మ్యాటర్ ఎంతతో వదిలేంట్రా. మా బాబు తెలిసి నా తాట తీస్తాడు. రేయ్ ఏమన్నావు? నీ బాబు తెలిస్తే తాడు తీస్తారా? ఎలా వదిలేమంటారా? ఎంత జాలీగా ఉన్నావు. మొత్తం 3 స్పాయిల్ చేశాడు. 3 స్పాయిల్. 3 స్పైల్ అయిందా? అయితే మందు కొట్టాలి మావా. అవునరా మావా, మందు కొట్టి తీరాలి. ఎలా వచ్చింది? ఏమన్నావు? ముందు చెయ్యవరా? ఏం చేయమంటావు? డబ్బులేగా. అయితే జబ్బు చేయాలని మావా. హలో మామా ఇవాళ నువ్వు ఇచ్చేసేయ్, నేను రేపిస్తాను రా. నా దగ్గర తక్కువగా ఉన్నాయరా, ఇవాళ ఎక్కువ తీసుకురాలేదు. రే ఎక్కడికి వెళ్తున్నారా? రే ఎదవన్నారా, మందు కొడదా ఉన్నారు కదరా, నా చెయ్యి వణుకుతోందిరా. వణుకుతురా? వణుకినప్పుడే కదా నేను జ్ఞాపకం వస్తాను మీకు. మ్యాచ్ టైంలో నన్ను మర్చిపోతారు కదరా. అన్న సారీ అన్న. రేయ్ వినండి రా, అన్నయ్య మీద మన టీం కి ఓపెనర్ కత్తెర పట్టుకుని చెయ్యంట్రా. ఇది ఓపెనింగ్ బ్యాట్ పట్టుకుని చెయ్యరా. సార్ సైడ్ యాంగిల్ చూస్తే అచ్చు ఉంటానరా. చూడండి, ఏ రోజు మీ టీం కి నేను ఓపెనర్ గా దిగి మీ టీం నెగ్గుద్దు ఆ రోజు ఇస్తాను ట్రీట్. సరేనా? వెళ్ళండి. అన్నా అన్నా, ఎందుకన్నా మా గురువుని అడుక్కుంటారు? ఏదైనా టీమ్ తో బెట్ మ్యాచ్ ఆడండి. ఏంటన్నా? నిజంగా నీ ఆలోచన అద్భుతం రా. ఏంట్రా గ్రౌండ్ అంతా బోసిగా ఉంది? అవునరా, మనోహరణ కొట్లాగా ఖాళీగా ఉంది. కార్తిక్, మున్సిపల్ గ్రౌండ్కి వెళ్దాంరా. మామా బీచ్కి పోనీ. ఏంటి మామ ఇది? పిల్లలు ఎంత ముద్రలో చూసావా? స్కూల్ కు డొమ్మా కొట్టిన తెలియకూడదని షర్ట్ పాడుతున్నారు. ఈ ఐడియా మనకెందుకు రాలేదు మామ? మనం స్కూల్కి వెళ్తే కదా రావడానికి. నిన్నెక్కడో చూసానే. నన్ను ఎక్కడ చూసుంటావు అన్నా? నన్ను ఎక్కడ చూసుండవు? షర్ట్ ఇచ్చే. అవును, నువ్వు డాక్టర్ రాజశేఖర్ గారు అబ్బాయివే కదా? నీకెలా తెలుసన్నా? స్కూల్ కు డొమ్మా కొట్టి క్రికెట్ ఏంటా? ఉండు. ఈ సౌకర్యము మీ ఫోన్ కు తొలగించబడినది. The outgoing facility in your phone has been barred. Please call our customer care. డాక్టర్ బిజీ అమ్మా? అనుకున్నాను మామ బిజీగానే ఉంటారని. వదిలేదా ఉంటావా? పాపం చదువుకున్న పిల్లల భవిష్యత్తు పాడైపోకూడదు మామ. ఇండియా ఫ్యూచర్ వీళ్ళే. నువ్వు చెయ్యరా? ఫోన్ లేరా పాపం, వదిలేయండి రా. ఎలా వదులుతాను రా? స్కూల్ కు డొమ్మా కొట్టి క్రికెట్ ఆడుతుంటే వదిలేయాలా? వదిలేరా. స్కూల్ ఎగ్గొట్టు మేమన్నా సెక్స్ సినిమాకి వెళ్ళావా? కదా ఆడుకుంటున్నాం. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఫోన్ చేయొద్దా? సరే, బెట్ మ్యాచ్ ఆడదాం, వస్తారా? ఏంటి బెట్ మ్యాచ్? ఏ అన్న ఏంటన్నా ఇది? మీతో మేమేలా అడగలం? ఒక్కసారి ఆలోచించండి అన్న. అన్న అది కాదన్నా. సింపుల్ గా ఆడతాం రా. మేము ఏదో సరదాగా ఆడదామని వచ్చాం. పర్లేదు ఆడచ్చు, ఆడదాం.
సరే అన్నా మా దగ్గర డబ్బులే ఉంటాయన్నా. రే మీ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టి ఆడండి రా. పోయి డిసైడ్ చేసుకోండి పోండి. ఏమావా అన్నా చివరికి పిల్లలతో ఆడచ్చు. 600 రూపాయలే ఉన్నాయన్నా. పర్వాలేదన్నా, అంతే ఉందన్నా. 600 ఉందా? ఆ, ఆ, ఆ. పర్లేదురా నేను వచ్చేసి చేసుకుంటా. ఆ. నువ్వు వెళ్ళు ఇదిగో అన్నా. వెళ్ళు. టాస్ టాస్ వెళ్ళు. టేల్స్. ఏంటి మీరు బ్యాటింగ్ చేయండి అన్నా. బంగారం రా. థ్యాంక్ యూ అక్కడే ఉండు. ఓకే ఫైన్. మరి స్లిప్ ఒకటే ఉంది, పర్లేదా? లేదు నాకు 2 స్లిప్స్ కావాలి. Slips కావాలా? కావాలి. రే బాబు ఏ నువ్వు సెకండ్ స్లిప్ కి రా. రా 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 త్వరగా రా. తమ్ముడు ఆ స్క్వేర్ లెగ్ దగ్గర ఫీల్డర్ కొంచెం దగ్గరగా ఉంది. అలాగా రేయ్ నాన్న. ఏయ్, నువ్వు ఇంకా దగ్గరికి రా. నిన్నరా వచ్చి బాలేరా ఒక్క నిమిషం అన్నా. చాలే రారా. ఇంకా దగ్గర రా. 2 3 4 వెనకాల 4 ఫీల్డర్స్ రా. రే ఏం చేస్తున్నా? ఫీల్డింగ్. బ్యాట్ తగులు వెనకెళ్ళరా. నువ్వు ఆడన్నా అన్ని మాకు తెలుసు. చిన్న పిల్లలతో మ్యాచ్ అంటే ఇలాగే ఉంటది మామ. వెయ్యి